నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో భారీ వర్షాలు, ఈ అకాల వర్షంతో రైతులు యొక్క బాధలు ఇలా అలా కాదండి. ఎందుకంటే ఈ అర్ధరాత్రి గాలి వానతో తడిసిన ధాన్యం, మొక్కజొన్న, రైతులు కంట కన్నీరు, ఇవన్నీ పరిస్థితులు చూద్దాం. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడెక్కడ ఏం నడిచినాయి, ఎక్కడెక్కడ వరి రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలంగాణ పూర్తిగా మనం తెలుసుకుందాం. అందుకని మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే ఈ మొత్తం ఈ అర్ధరాత్రి వానతో మొక్కజొన్న కానీ రైతులు కానీ కన్నీరు అయిపోతున్నారు. నేలకెరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, అంధకారంలో ఊళ్ళు. దేవరకద్రలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం చాలా ఉంది. నేటి నుంచి మళ్ళీ ఎండల తీవ్రత కూడా ఉంటుంది. రైతులు వర్షాలు పడుతూ ఉండడంతో రైతుల్లో ఆందోళన. తడిసిన ధాన్యం కూడా కొంటామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయండి అనేది కూడా చెప్తున్నారండి. ఈ అకాల వర్షాలతో పాపం రైతుల కండల్లో నీళ్లు, కళ్ళల్లో నీళ్లు. ఎందుకంటే అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం. పలు జిల్లాల్లో నీటి మునిగిన ధాన్యం, అన్నదాతలపై అదనపు భారం, సకాలంలో కొనుగోళ్లు జరగక సరిపడ్డ ఈ టార్పాలిన్లు లేక రైతులకు తప్పని అవస్థ. పాపము రైతులకు అయితే ఆ మార్కెట్ యార్డ్లో సరిగా సౌకర్యాలు కూడా లేవు, వాళ్ళకు పట్టాలు లేవు. ఈ అకాల ధాన్యం వచ్చిన పాటినే కొంటే ఇబ్బందులు ఉండవు. కానీ ప్రభుత్వము, ఈ అధికారులు ఇబ్బంది పెట్టడం, తడిసిందని చెప్పడం, అది చేయడం ఇది చేయడం వల్ల కూడా రైతుల్లో చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటా పోతే ఇది అది కాదు, పెద్దపల్లి మార్కెట్టు ధాన్యం చుట్టూ నీళ్లు రావడం, మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో తడిసిన ధాన్యం బస్తాలకు తరలిస్తుండగా ఓ బస్తా నుంచి కారుతున్న వర్షపు నీరు తాగి మనం చూసుకుంటా పోతే ఎక్కడని కాదు, మెదక్ జిల్లా కావచ్చు, పెద్దపల్లి మార్కెట్ యార్డ్ కావచ్చు, అన్ని తావల కూడా రైతులకు చాలా అవస్థలు పడుతున్నాయి. తడిసిన ధాన్యం పాపం మోసుకుంటూ పోతే నీళ్ళల్లో ధాన్యం అండి. పాపం వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఈ అకాల వర్షాలతో ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళను మంచిగా చూడాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలనేది రైతులు బాధలు. వాళ్ళ కండల్లో నీళ్లు చూస్తే కళ్ళల్లో నీళ్ళు అండి. వాళ్ళ బాధలు అకాల వర్షాలతో పంటలు నష్టం కావడం కూడా జరిగిందండి. ఇదేమిటంటే మనం చూసుకుంటా పోతే అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలతో అతాకుతలము చేస్తుంది. వరుసగా 2 రోజుల పాటు కురిసిన వానలతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్రాలకు రాత్రి పరుగులు పట్టి ధాన్యం కుప్పలు, సంచులు వైపు వరద రాకుండా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్తో సహా పలు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో ధాన్యం కళ్ళల్లో చిన్నపాటి చెరువులను, కొనుగోలు కేంద్రాలు తాటాకులను తలపించాయి. సరిపడా టార్పాలు లేకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉండడం, పట్టలు కూడా లేవు. కొన్ని చాలా మెదక్ కానీ, సంగారెడ్డి కానీ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి చాలా తావల ఈ బుధవారం రాత్రి కురిసిన వానతో వాళ్ళకు రైతులకు పట్టాలు లేవు. ఇంకొకటి ప్రభుత్వం కూడా ఆ రైతులనంటే చిన్నచూపు చూస్తుంది. రైతులు ధాన్యం కొనాలంటే వెనకామన్న చూస్తుంది. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నాం, 1000 కోట్లు పెడుతున్నాం అంటున్నా కానీ రైతులు పండించిన ధాన్యాన్ని సరిగా కొనకపోతే ఎట్లా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాటు చేయండి, రైతులకు ఇబ్బందులు పడొద్దని అంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొంటామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఏం పరిస్థితి ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే చాలా రైతులు చూస్తే కరీంనగర్ మార్కెట్ యార్డ్లో, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, మహబూబ్ నగర్లో కానీ చూడు, మార్కెట్ యార్డ్లో లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల కూడా మొత్తం నీళ్ళు వచ్చేది చెరువులాగా తయారైపోయినాయి. సరే పట్టాలు లేవు, ఉండడానికి తాటాకు లాంటి మార్కెట్ యార్డ్లు అన్నీ తడిసిపోయినాయండి. ఏం చేస్తారు రైతులు? చాలా ఉండదు. తడిసిన ధాన్యాన్ని పైకి తీసుకోకపోవడం, సంచుల్లో నీళ్లు కారుతున్నాయి. ఏం చేస్తాం మరి? అంత ఇబ్బంది అవుతుంది రైతుల్లో.
పాపం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈ తడిసిన ధాన్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ధాన్యము మార్కెట్ యార్డ్లోకి రాగానే కొనట్లేదు. దాన్ని చూసి అక్కడ ఉండే అధికారులు కమిషన్ కోసం ఆశపడి మీ ధాన్యం తడిసింది, మీ ధాన్యం సరిగా లేదని పక్కకి వేయించి కమిషన్లకు ఆశపడిన అధికారులు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు పరిస్థితుల్లో. ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేసినప్పటికీ ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి బుధవారం స్పష్టమైన భరోసా రాకపోవడంతో పలుచోట్ల రైతులకు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? తడిసిన ధాన్యాన్ని కొంటాం అన్నీ చేస్తారు, కానీ అధికారులు వినరు. మాకు ఇంకా రాలేదు, మాకు ఇంకా జీవో రాలేదు, మాకు ఇంకా పైనుంచి ఆర్డర్ రాలేదని రైతులను ఇబ్బంది పెడుతున్నారు అధికారులు. ఎందుకంటే కొన్ని చోట్ల తడిసిన ధాన్యాన్ని బాయిలర్ రైస్ మిల్లులకు కేటాయించారు. అయితే సకాలంలో కాంటా వేసి మిల్లులకు తీసుకెళ్ళి ఉంటే సమస్య ఇంత ఉండేది కాదు. ఎందుకంటే మార్కెట్ యార్డ్లోకి ఈ ధాన్యం రాగానే తీసుకెళ్ళి ఉండింటే ఇంత ఇబ్బంది ఉండదు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒడ్లు, ముక్కులు కొనుగోలు కేంద్రాలు ఉండడంతో వర్షంతో అన్నదాతలు ఆగమయ్యారు. ఇంకా చూసుకుంటే మెదక్ జిల్లా తూప్రాన్లో కురిసిన వర్షం అన్నదాతల అతాకుతలం చేసింది. లారీల కోసం 15 రోజులుగా ఎదురు చూస్తూ ఉండగా కురిసిన తాజా యాత్రంతో 1000 క్వింటాల పైగా ధాన్యం సంచులు వర్షానికి తడిసినాయి. చూడండి, ఏడ చూసినా అదే, రైతులు కంటతడి పెట్టిస్తున్నారు సర్కారు. ఎందుకంటే మనం చూసుకుంటే బట్టే ఈ రైతులు చెరువులా మారినాయండి. కన్నీరు, రైతు మార్కెట్లో కూడా చెరువులు కన్నీరు. ప్రతి ఒక్కరు రైతులకు అండగా నిలుస్తామంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులకు. కేటీఆర్ పిలిపిస్తున్నారు రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి అని. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. కానీ రైతులను చిన్న చూపు చూడడం మటుకు జరుగుతుందండి. ఈ బీజేపీ వాళ్ళు పక్క రైతులు కంటతడి పెట్టిస్తున్నారు సర్కార్ అని. వీళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఇంతే. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులను చిన్నచూపు చూడడం అనేది సామాన్యంగా అయిపోయింది. ఇంకేమంటే పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలను పలు మార్కెట్ యార్డులు వరద నీటితో ముడుపులు కట్టాయి. ఎందుకంటే ముక్కలు, ధాన్యము, కుప్పలు చుట్టూ నీళ్లు ఉండడంతో రైతులు డబ్బాలు, బకెట్లతో తోడేశారు. ఎప్పటికప్పుడు పంట కొనుక్కోపోవడంతోనే తమకు ఊహించిన నష్టం జరిగిందని వాపోతున్నారు. ఎందుకంటే మార్కెట్లోకి పంట రాగానే అధికారులు కొనరు. 10 రోజులు 15 రోజులు ఉంచితే ఈ అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు పాడైనాయి. ఈ వర్షం వచ్చి ఈ ఎండాకాలం కొంచెం బెటర్ అనుకుంటే రైతులకు చాలా కష్టం చేశారండి. ఈ కళ్ళల్లో నీళ్ళండి. మనం పంట పండించిన కళ్ళాలలో నీళ్ళే, రైతుల కండల్లో నీళ్ళే. ఈ అకాల వర్షాల వల్ల రైతులకు చాలా ఉండారు. కొందరు చూడు 45 రోజులుగా వేసి చూస్తున్నా అంట. సోటప్పల్ మార్కెట్ యార్డుకు 80 బస్తాల ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటిందంట. చూడండి, ఇంకా మేము 5 ఎకరాలు వరేసాం. కొనుగోలు కేంద్రానికి ఒడ్లు తీసుకెళ్ళి వారం రోజులైంది, ఏం తీసుకోలేదు. తుప్రాన్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్ళి 15 రోజులు గడిచినా మా ధాన్యం కొనలేదు. తూకంలో ఆలస్యం సమస్య. 3 ఎకరాల్లో వరి సాగేసాం. 45 రోజుల క్రితం చోటప్పల మార్కెట్ యార్డుకి ధాన్యాన్ని తీసుకొచ్చాం. పరిస్థితి చూడండి. రైతులకు ప్రభుత్వం అనేది మంచి సహకరించాలా, రైతులను ఆదుకోవాలా. రైతు చల్లగుంటేనే రాష్ట్రం చల్లగుంటుంది, దేశం చల్లగా ఉంటుంది. రైతులు గోడు పెడితే ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా బాగుపడదు. ఎందుకంటే రైతుల కండల్లో ఆనందం చూడాలా, అది ఎవరైనా సరే చూడాలా. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు అది చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పడం వరకే నడుస్తుందే కానీ పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయలేకపోతున్నారనేది తెలుస్తుందండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయండి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఈ అలర్ట్ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అధికారులతో అప్రమత్తం చేశారు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం, రైతులు ఇబ్బంది పడకండి అని చెప్తున్నారు. ఎందుకంటే రైతు సమస్యలకు విపక్షాలు రాజకీయాలు అంటున్నాడు కోదండరెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షాలు రైతు సమస్యలపై రాజకీయాలు చేస్తున్నాయని
వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శించారు. మళ్ళీ మీరు రైతులు వర్షాలు పడినప్పుడు రైతులు ధాన్యం కొనకపోతే రాజకీయం చేయకే మేలు చేస్తారా? విపక్షాలు ఉండింది ఏది అవకాశం వస్తే దాన్ని రాజకీయంగా వాడుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద అదే చేసింది కదా. కాబట్టి రైతుల కన్నీళ్లు రాకుండా ఏ ప్రభుత్వం చూసినా ఆ ప్రభుత్వానికి మంచి జరుగుతుందని, రైతులు కండల్లో నీళ్లు లేకుండా వాళ్ళ ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజను కొనాలనేదే తెలంగాణ రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.